హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్ళాం. ప్రస్తుతానికి ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా తెలంగాణలో నమోదవుతున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి వర్షాలు తగ్గి దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, ములుగు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి లో ప్రెషర్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గి వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఏప్రిల్ 10 తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి రాయలసీమ జిల్లాలో. అప్పటి వరకు పొడి వాతావరణమే కొనసాగుతుంది. చాలా థాంక్స్ ఫర్ వాచింగ్.